హాయ్ అండి. ఈరోజు నేను రవ్వ లడ్లు చేయాలనుకుంటున్నా. చేసే విధానం చెప్తాను. కేజీ బొంబాయి రవ్వ, కేజీ చక్కెర తీసుకున్నాను. చక్కెర మొత్తం మిక్సీ పట్టుకొని బొంబాయి రవ్వ నెయ్యిలో వేయించుకోవాలా. వేయించుకున్న తర్వాత కొబ్బరి తురుము పట్టుకొని తర్వాత అంతా మనం వేయించిన తర్వాత దాన్ని కలుపుకొని కాంచిన పాలు చల్లార్చుకొని అన్నీ మిక్సీ చేసుకోవాలా. అట్లా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత చాలా ఈజీ, కానీ ఇది ఎక్కువ రోజులు ఉండించుకోవద్దు. మనకు ఒక వారానికి అంతే, అప్పుడప్పుడు కావాలనుకుంటే చేసుకోవచ్చు. అట్లా పాలను చల్లార్చుకొని దాంట్లో కలుపుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. అది గడ్డలు కట్టకుండా మనము పాలు అట్లా సరిపోయేవి, మరీ ఎక్కువ పాలు పోయకూడదు. మనకు దాంట్లో పొడి ఉండేదంతా తడిగా కావాలి బాగా. మరి ఎక్కువ పాలు పోసినా టేస్ట్ బాగుండదు, భంగం అయిపోతుంది. దానికి తగినట్టు పాలు పోసుకోవాలి. కాంచుకోవడం మటుకు ఎక్కువ కాంచుకోండి. ఇప్పుడు 2 గ్లాసులు పాలు అనుకోండి, 1 గ్లాస్కే చేసేయాలి. అలా ఉండలు కట్టకుండా అంత పొడి పొడిగా మొత్తం బొంబాయి రవ్వ, చక్కెర, కొబ్బరి పొడి మొత్తం అన్నీ కలుపుకొని యాలకబుడ్డలు కూడా కొన్ని ఒక ప్యాకెట్ దంచి బాగా స్మెల్ బాగుంటుంది. పాలు పోస్తే మనము పాలకు చక్కెర అనేది కరుగుతుంది. మిక్స్ పట్టించుకోండి గ్యారెంటీగా. ఇప్పుడు పాలు తగినన్ని అట్లా చూసుకొని పోసుకొని కలుపుకుంటున్నా. కలుపుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని ఉండలు లేకుండా అంతా కలిసేటట్టు పాలు వేసిన తర్వాత ఇప్పుడు నేను ఎలా కలుపుతున్నానో అలా కలదిప్పండి. ఒక గోళంలో వేసుకొని మనం అವೆಲ್ಲ కలిపినాక ఉంట కడతాదా లేదా అని చూసుకుంటాను. అలా మధ్యలో ఇంకా కొంచెం పొడి పొడిగా ఉంటే కొద్దిగా అట్లా పోసుకొని పోసుకుంటూ ఉంటే తెలిసిపోతుంది మనకు. ఇప్పుడు మొత్తం ఇదంతా బాగా అట్లా ఒత్తుకోవాలండి. కొద్దిసేపు అట్లనే పెట్టుకోవాలి. అదంతా బాగా పడుతుంది పాలు. అట్లా అన్న తర్వాత కొద్దిసేపు పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత చేసేసుకోవాలండి. చాలా సులభం.